రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని రిమాండ్ నిమిత్తం విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయనకు గోదావరి జిల్లాల వైసీపీ నేతలతో పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని రిమాండ్ నిమిత్తం విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్దకు పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయనకు గోదావరి జిల్లాల వైసీపీ నేతలతో పరిచయాలు ఎక్కువ. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ రాజమండ్రి ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరి కొద్దిసేపట్లోనే విజయవాడ నుంచి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ లో గా అరెస్ట్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో రాజమండ్రికి తీసుకొస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధించిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఇప్పటికే పోలీసులు రిమాండ్ విధించిన అనంతరం రాజమండ్రికి తరలించాలని చెప్పి కూడా ఏసీపీ కోర్టు ఆదేశాలు ఇచ్చిన అనంతరం ఇక్కడ జైలు అధికారులు, అదేవిధంగా పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఇప్పటికే కొన్ని బ్యారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు రాజమండ్రితో పాటు కొంతమంది వైసీపీ నాయకులంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డిది రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ చెప్తున్న పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. మరొక దాదాపు అరగంట సేపట్లోనే మిథున్ రెడ్డిని విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అప్పగించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆగస్టు 1 వరకు కూడా ఇక్కడే రిమాండ్ ఉన్న నేపథ్యంలో నాయకులు, ములాఖాతులు కూడా వైసీపీ అక్కడ నాయకులు కూడా ములాఖాతుకి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం గతంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కొంతమంది ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇక్కడే రిమాండ్ లో ఉన్నారు. అదేవిధంగా బోరగడ్డ అనిల్ ఇలాంటి వారు ఇక్కడే రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం మిథున్ రెడ్డి ప్రస్తుతం వై కేటగిరీ భద్రతలో ఉన్నారు. అదేవిధంగా లోక్సభ ఎంపీ, అదేవిధంగా గతంలో ప్యానల్ స్పీకర్ గా కూడా పనిచేసిన నేత కావడంతో ఇక్కడ ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన మెడిసిన్స్ కావచ్చు, అదేవిధంగా ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. అదేవిధంగా సెంట్రల్ జైల్లో కూడా ఆయన్ని ఏ బ్యారెక్ లో పొందుపోతారని కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. అదే ఇక్కడ బయట మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన సెంట్రల్ జైలుకి తరలించే సమయంలో కొంత నినాదాలు చేయడం, లేదంటే ఇప్పటికే ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయ కక్షతో అరెస్ట్ చేసిందని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రస్తుతం కొంత హైటెన్షన్ నెలకొంది. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసు బలగాలను కూడా మోహరించి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా ఇక్కడ బ్యారికేడింగ్ కావచ్చు, లేదంటే ప్రత్యేక భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మొత్తం మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరోసారి గత ప్రభుత్వంలో ఎలా అయితే అప్పుడు ప్రతిపక్ష నేతను చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి పరిణామాలు, అదేవిధంగా ఎలాంటి ఉత్కంఠ వాతావరణం ఉందో, టెన్షన్ వాతావరణం ఉందో, అలాగే అదే స్థాయిలో మరోసారి ఇక్కడ రాజమండ్రి జైలు వద్ద ప్రస్తుతం మిథున్ రెడ్డిని రిమాండ్ కి తరలించిన నేపథ్యంలో కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ కార్యకర్తలు కొంతవరకు ఎంత మేరకు వస్తారో, అదేవిధంగా రేపటి నుంచి కూడా ములాఖాతులు కూడా వస్తున్నాయి. ఆ ములాఖాతులు ఎవరెవరు రాబోతున్నారన్నది కూడా కొంత చర్చనీయాంశంగా మారి ప్రస్తుతానికి అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో అత్యంత సంచలనమైన రీతిలో ఈ అరెస్ట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే A4 నిందితుడిగా మిథున్ రెడ్డిని కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కొన్ని సెక్షన్లు 409, 420తో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి అదేవిధంగా ఎస్సీ కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి రిమాండ్ విధించడం జరిగిన పరిస్థితి ఉంది. మొత్తం మీద రాజమండ్రి సెంట్రల్ జైలులోనే
ఇక్కడి నుంచే ఏదైతే కస్టడీ పిటిషన్ కూడా కస్టడీ కూడా తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కూడా సిట్ వేయబోతుంది. ఆ నేపథ్యంలో ఇక్కడి నుంచే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే సిట్ కార్యాలయానికి తరలిస్తారా లేదంటే ఇక్కడే ఏదైతే పోలీస్ కస్టడీలో విచారణ చేస్తారన్నది మిథున్ రెడ్డిని విచారణ చేస్తారని చూడాల్సి ఉంది. మొత్తానికి అయితే పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రధానంగా మిథున్ రెడ్డికి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇక్కడ గోదావరి జిల్లాలతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. కీలకమైన సమయంలో గత ప్రభుత్వంలో అంటే మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు మిథున్ రెడ్డి కూడా రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 34 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, వైసీపీ కోఆర్డినేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రి ఇప్పటికే చూస్తే కనుక రాజమండ్రికి సంబంధించి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కోఆర్డినేటర్ ఉన్న జక్కంపూడి గణేష్ తో పాటు ఇతర నాయకులంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు కూడా చేరుకున్న పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే గోదావరి జిల్లాల నాయకులతో మిథున్ రెడ్డికి ప్రత్యేకమైన పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన ములాఖాతుకు వస్తారా లేదంటే ఇప్పుడు ప్రస్తుతం మరి కొంతమంది కూడా ఇక్కడ సెంట్రల్ జైలు వద్దకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.